గ్రామ ప్రజలకు నా వార్డు ప్రజలందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజు వచ్చింది. ఎందరో మన గొప్ప గొప్ప దేశభక్తుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్రం. దాని నుండి భారత రాజ్యాంగ అభివృద్ధి కోసం ఏర్పడిన రోజే మనకి ఈ రోజు. ప్రసాదాలకు వచ్చే ముందు విద్యార్థులు మంచిగా చదువుకోవాలి. మీకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అందరూ రాణించాలి. అంతేకాకుండా మా యువత, మా గ్రామ యువకులు అందరూ ముందుగా రాజకీయాలకు రావాలి. భారతదేశ అభివృద్ధిలో యువకులదే కీలక పాత్ర. నేడు మన భారతదేశం అనేది ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. అందుకు అనుగుణంగా మన గ్రామ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తప్పకుండా అదే విధంగా తీర్చిదిద్దాలి. మేము చదువుకున్న పాఠశాల ఇది. ఎల్లప్పుడూ పాఠశాల మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. తప్పకుండా మేము అన్ని విధాలుగా మీకు ముందుంటాం. ఇలాంటి అవసరం ఉన్న పాఠశాలలో నా వంతు సహాయం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. అంతేకాకుండా ఇంత ముందుకు మా గ్రామ యువకులు నాకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, సరే మీరు ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ అయితే మీరు విడివిడిగా ప్రేర్ చేస్తున్నారా? సో తప్పకుండా అంటే మేమేమనుకుంటున్నాం అంటే, మా పాఠశాల కాబట్టి మేము అందరం అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి విద్యార్థులని. సో ఎందుకంటే మాకు ఈ విషయం రూదా, సో ఇది రూదాట, సారీ చెప్తున్నాం. అదే మేము ఏమనుకుంటున్నాం అంటే, మీరు అందరూ కలిసి ప్రేయర్ చేయాలి, అంత కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటున్నాం మేము. నిన్నటి రోజున మనము మద్యం వద్దు, మైదానం ముద్దు, గంజాయి వద్దు, గ్రౌండ్ మనకు ముద్దు అని చెప్పి మనకు కార్యక్రమంతో ఒక గత వారం రోజులుగా మనం క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకున్నాము. మనం పెట్టుకున్న క్రికెట్ అనేది అది చాలా మన పక్కపొన్న గ్రామాలకు స్ఫూర్తిదాయకమైంది. ఇలా అదే ఉద్దేశంతో జోపురంలో కూడా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకొని ఇదే కాన్సెప్ట్, మద్యం వద్దు, మైదానం వద్దు, గంజాయి వద్దు, గ్రౌండ్ మనకు కావాలని చెప్పి వాళ్ళు కూడా క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకున్నారు. సో ఆదర్శ గ్రామం కావాలంటే మనకు మొట్టమొదట యువకులు రాజకీయాలకు రావాలి. రాజకీయాలకు అప్పుడు మన దేశ భవిష్యత్తు అనేది బాగుపడుతుంది. అంతేకాకుండా సార్, మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా మేము మీకు మా పాలకవర్గం తరఫున, మా గ్రామ సర్పంచ్ తరఫున, ఉప సర్పంచ్ గారు కానీ ఇంకా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము ఎలాగైనా మేము ముందుంటాం. మీకు ఎలాంటి కావాలన్నా అడగండి. ఒకసారి గతంలో కూడా మీరు వాటర్ ప్లాంట్ కోసం అని చెప్పి ప్రైమరీ స్కూల్ అది చేస్తే మా వాళ్ళు కూడా మా సర్పంచ్ ఇప్పుడున్న అనిల్ అన్న గారు కానీ, గన్నగారు సురేష్ బాబు గారు వాళ్ళందరూ సహాయ సహకారంతో మీకు అన్ని విధాలుగా చేశారు. సో అంతేకాకుండా మా యువకులు కూడా ముందున్నారు మీకు చేయడానికి. సో ఇంత ముందుకు మాకు వచ్చిన ఏంటంటే, సో మీరు ప్రైమరీ, హై స్కూల్ అంటే విడివిడిగా పెట్టుకుంటారు. సో తద్వారా మేము ప్రైమరీకే చేసినాము, హై స్కూల్కి ఏదైతే పోయినాము అదే అంటున్నాం. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. విషయం ఏంటంటే, మన స్కూల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మీరు ఎక్కడికో కార్పొరేట్ స్కూళ్ళకు పంపించడము, తద్వారా ఇక్కడ మన స్ట్రెంత్ తగ్గిపోతుంది. మన స్కూల్ ఏంటంటే ఒక మేజర్ స్కూల్, దగ్గర ఆల్మోస్ట్ మన 3-4 గ్రామాలకి ఇది ఒక మేజర్ స్కూల్. తప్పకుండా మీరు ప్రతి ఒక్కళ్ళు మన గవర్నమెంట్ స్కూల్కి పంపించాలి. మన దేశంలో ఉన్న ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ గవర్నమెంట్ స్కూల్ అయితే వచ్చినోలే, వేరే ఎక్కడికెళ్ళి కార్పొరేట్ స్కూల్ చదువుకునేది కాదు. తప్పకుండా రాజకీయ నాయకుల పిల్లలు కానీ, ఇక్కడ ఉన్న పిల్లలు కానీ వాళ్ళందరూ వచ్చి తప్పకుండా గవర్నమెంట్ స్కూల్ చదివించాలి. దీనికి యువత అనేది మేము బాధ్యత చేసుకుంటాం సార్. మీరు ఎప్పుడు చెప్పినా నాకు సంతోషమే. మీరు ఎప్పుడు అడ్మిషన్ పోవాలని మనం పోదాం. సో ఇంతటి అవకాశం వచ్చి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ప్రైమరీ ప్రిన్సిపల్ గారికి, హై స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా పాఠశాల ఉన్నత విద్యార్థులు అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు సార్. మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వందే మాతరం. జై హింద్.